క్రీస్తు యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. క్రీస్తు ప్రవక్త, దేవుని వాక్కు, దేవుని చిత్తము, దేవుని తలంపులు మనకు అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు. అదే సమయంలో ఆయన రక్షకుడు అండి, మెస్సయ్య, మన రక్షణ ఆధారమై ఉన్నాడు. జస్ట్ బికాజ్ యూ సీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రైస్ట్ డజంట్ మీన్ దట్ ఇస్ వాట్ హీ ఈస్. హీస్ గాట్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఆయన స్వభావం, ఆయన గుణగణాలు ఎంతో అధికమండి. యూ కెనాట్ లిమిట్ హిమ్. ఈరోజు చాలా మందికి దేవుడు ఎలా ఉన్నాడంటే అప్పిచ్చేవాడుగా ఉన్నాడు. ఏం చేయమంటారు? దేవా, నువ్వు నాకు ఇది ఇవ్వి, నాకు ఈ పని అవుతే నేను నీకు ఇది ఇస్తా అంటే నేను ఇలాగ రుణం చెల్లిస్తా. చాలా మందికి దేవుడు వైద్యుడిగా ఉన్నాడు. ఎలాగ? దేవా, నాకు బాగాలేదంటే నీ దగ్గరకు వస్తా, నాకు స్వస్థత దయచేయి. కొంతమందికి దేవుడు ఉద్యోగం ఇప్పించేవాడుగా ఉన్నాడు. వాళ్ళకి తెలిసిందంటే దేవుడు ఏం చేస్తాడంటే ఉద్యోగం ఇస్తాడు, అంతవరకే తెలుసు. They have experienced God in only one dimension, so they see the power of God and the action of God in only one dimension, and they think God is only that. None of this. ఆయనలో ఎన్నో ఉన్నాయి, మన రుచి చూడండి. కానీ క్రీస్తుతో జీవితాన్ని నడుపుతూ ఉంటే, ముందుకు వెళ్తా ఉంటే, యూ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ హిస్ గుడ్నెస్. ఆయన మేలులు, ఆయన మంచితనాలన్నీ అనుభవిస్తూ వస్తారండి. యోహాను సువార్త 1:1 తెలియజేయబడుతుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. హి ఈస్ గాడ్. అది 14 వచ్చిన కృపా సత్య సంపూర్ణధారిగా ఈ లోకంలోకి వచ్చాడంట. జస్ట్ లైక్ అస్, ఫ్లెష్ నరరూపధారిగా వచ్చాడంట. ఈరోజు ఇమ్మానుయేల్ అన్నమాట, దేవుడు మన తోడు ఉన్నాడన్నమాట. యేసు కేవలం నరుడు అన్న మాట కాదు, కానీ ఆయన పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మానవుడు. హీస్ 2 in 1. ఇట్ ఇస్ 2. నాట్ జస్ట్ అ మ్యాన్, నాట్ జస్ట్ అ గాడ్, 2 in 1. ఆయన కేవలం నరుడు అయి ఉండంటే ఇమ్మానుయేల్ అన్న మాట వేస్ట్ అండి, అక్కడ రాదు. ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మన తోడు ఉండే దేవుడు. హీఈస్ విత్ అస్, గాడ్ విత్ అస్. ఆయన రక్షకుడు. ఇమ్మానుయేల్ అన్న మాట ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎలాగ ప్రవచనం వచ్చిందో తెలుసా? అంటే ఇతరులు వద్దన్నా కాదు, ఏ ఒక్కడు నశించడా దేవునికి ఇష్టం లేదు. కానీ ఎవరైతే ఆయన పిలుపుకి లోపడతారో, ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వినగలిగిన స్థితిలో ఉంటారో, అర్థమవుతుందండి. దేవుడు కొంతమందిని పిలుచుకున్నాడు అన్నదప్పుడు చాలా మంది అనుకుంటారు దేవుడికి ఏంటి స్వార్థమా, కొంతమందిని పిలిపించుకుంటున్నాడు. కాదండి. అనుకుని చూడండి, మీరు రోడ్లు వెళ్తున్నారు, మీ పక్కన బస్ స్టాండ్లో కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు, ఇటొకళ్ళు అటొకళ్ళు. ఒకడు ఫుల్ తాగి గబ్బు కొడతా ఉన్నాడు, ఇంకోడేమో చక్కగా నార్మల్గా డీసెంట్గా కూర్చున్నాడు. ఎవరితో మీరు మాట్లాడటానికి ఇష్టపడతారు? ఉన్నమాట చెప్పండి. ఫుల్ తాగిన ఉన్నాడుతో ఏం బాయ్ అంటారా? వాడు ఎక్కడ మిమ్మల్ని కొడతాడో అని చూస్తాడు. వాడు అప్పటికి మొత్తం కొట్టుకుంటా ఉంటే ఇందుకు వచ్చిన కూడా కొంచెం దూరంగానే ఉండు. అదే చక్కగా డీసెంట్గా ఎవరైనా ఉన్నారనుకో, చూసి ఒక చిరునవ్వు. దేవుడు కూడా రక్షించాలన్నప్పుడు మనం అనుకుంటాము ఫస్ట్ తాగిన ఉన్న కాదు కాదు. దేవుడు ఏం చేసేది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా తెలుసా? హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ హూ ఇస్ అవైలబుల్ ఫస్ట్. హీ వాంట్స్ టు టేక్ కంట్రోల్ హూ ఇస్ అవైలబుల్ ఫస్ట్, అండ్ దెన్ హీ విల్ ఎక్విప్ దమ్ టు ట్రాన్స్ఫార్మ్ ద అదర్స్. అర్థమవుతుందా అండి? ఈ మాట అర్థమవుతుందా? ఈరోజు అనుకుంటాం దేవుడు అందరిని రక్షించవచ్చు కదా. దేవుడికి మనం కావాలండి. గాడ్ వాంట్స్ us. దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు, కూరుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. మనం అనుకుంటా దేవుడు తన కార్యం చేసుకుంటాడు. లేదు, దేవుడు అడుగుతున్నాడు, బండ సందులో నిలబడగలిగిన వారు ఎవరైనా ఒకళ్ళనే ఉన్నారా? ఇస్ దర్ ఎనీ వన్? కెన్ ఐ యూజ్ ఎనీ వన్? నేను పంపుతాను, ఎవరైనా వెళ్తారా? ఇస్ దర్ ఎనీ వన్? ఈరోజు మన జీవితంలో గాడ్ వాంట్స్ టు యూజ్ us అని జ్ఞాపకం చేసుకోండి. బట్ గాడ్ వాంట్స్ టు యూజ్ us ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ థింక్ హీ వాంట్స్ టు యూజ్ us. అంటే మనం అనుకున్న రీతిగా ఆయన వాడుకున్నాడు, కానీ ఆయన ఏమని ఉద్దేశించాడు ఆయన అనుకునే రీతిగా ఆయన వాడుకుంటాడండి. అది ఎలాగ మనం చెప్పలేము. ఏ ఒక్కరికి ఆయన ప్రేమను చూపిస్తానికి మనకు తెలియదు. ఏ ఒక్కరు వెతికి నశించిపోతున్న వారిని వెతికి రక్షిస్తానికి దేవుడు మనల్ని ప్రేరేపించి వాళ్ళని రక్షిస్తాడో తెలియదు. దేవుడు మన తోడు ఉండే దేవుడు అండి. దేవుడు మన తోడు ఉంటాడనేటప్పుడు ఆయన మనల్ని పిలిపించుకుని మనల్ని ఏర్పరచుకొని మనం రక్షించే దేవుడు. కానీ ఆయన మొదటిగా రక్షిస్తానికి వచ్చాడంట. రక్షిస్తానికి వచ్చాడు అన్నప్పుడు ఏం చేస్తాడంటే వేచి ఉన్నాడు. దేవుడు ఆ దర్శనాన్ని చూపించాడండి. నాకు ఆ దర్శనాన్ని చూపించే దేవుడు చెప్తాడు, సి ఐఎమ్ వెయిటింగ్ మై పీపుల్ టు ఒబే మై వాయిస్ అండ్ టేక్ యాక్షన్. నడిపించే దేవుడిని నేను, కానీ వారు రావాలి, వారు రావట్లే. వారు చక్కగా నాకు ఇక్కడ బాగుందిలే, సరిపోయిందిలే, ఇది అడ్జస్ట్ అయిపోయాలి, ఇది ఓకే, దిస్ ఇస్ ఫైన్, ఇది చాలు అన్న రకంగా ఉండిపోతున్నారు. దేవుని కృప ఇస్తే వి విల్ డెఫినెట్లీ మెడిటేట్ దట్. ఐమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్. ఓకే, కమింగ్ బ్యాక్. ఇక్కడ మనం చూస్తే దైవ ఆత్మ ద్వారంగా, పరిశుద్ధాత్మ ద్వారంగా గర్భం ధరించాడు. అదే సమయంలో చూస్తే మనం అక్కడ చూస్తున్నాం ఆయనలో దైవరికం, డివైన్ నేచర్. ఇక్కడ 23 వచ్చిన చదవండి ఒకసారి. మనకు తోడు, చెప్పండి, తోడు ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన జననము ఒక ప్రత్యేకమైన రీతి అండి. దైవరికంగా ఆయన జన్మించాడు, దేవుడు మానవుడిగా వచ్చాడు. కానీ అదే సమయంలో క్రీస్తు ఇందుకొరకు ఈ లోకంలోకి వచ్చాడు. వాట్ ఈస్ ద పర్పస్? స్పష్టంగా తెలియజేయబడుతుంది. వాట్ ఈస్ ద పర్పస్ అంటే 21st verse ఉంటుంది చూడండి, 21వ వచనంలో ఉంటుంది. ఇందుకొరకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంట? రక్షిస్తానికి వచ్చాడంట. ఈరోజు మన జీవితంలో ఎన్ని పరిశుద్ధాత్మ కార్యాలని మనం అంగీకరిస్తున్నామండి, ఎన్ని పరిశుద్ధాత్మ క్రియల్ని మనం నమ్ముతున్నామండి. ఈరోజు కొన్ని విషయాలు ఎలా మారిపోతాయంటే, మనుషుడికి నేను చేస్తానే అది ఉండాలి, అది దేవుడు చేసినా కూడా నాకు అక్కర్లే, నేను చేస్తానే, నేను కొనుక్కుంటానే, నేను సంపాదించుకుంటానే, దేవుడు ఇస్తాడని దేవుడు ఇవ్వక్కర్లే, నాకు నేను సంపాదించుకుంటాను. వెర్రవీగుతున్నాడు మనుషుడు. నన్ను దేవుడు మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన పరిస్థితులు ఏదైనా ఆయన కోరుకుంటున్నాడంటే నీ చిత్తమేనయ్యా. క్రిస్మస్ అంతా అదేనండి. క్రీస్తు ఆరాధన అన్నప్పుడు అదే.
మరియను చూస్తే ఆరాధిస్తుంది క్రీస్తుని. నీ చిత్తమే జరుగును గాక. యోసేపు దేవుని చిత్తమే. ప్రతి ఒక్కరు చిత్తానికి లోబడారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వచ్చి ఆరాధించుకునేవారు. గత ఆదివారం ధ్యానించాం. అదే సమయంలో గొల్లలు వారు కూడా మీకు ఒక శుభవార్త, నేడు మీకు we want to calculate things based on our IQ. No, it doesn't work. It is a faithfulness of God. కొన్నిసార్లు దేవుడు ఆయన చేసే కార్యాలు ఎందుకు ఎక్కడ ఏంటి అనేది తెలియదండి. కొన్నిసార్లు జస్ట్ ఒక మాట ఉంటుందంటే, మనకు అనేక మంది జీవితాలు ఎలాగైపోతుందంటే, మాట చాలదయ్యా, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వయ్యా, నాకు రూట్ ఇవ్వయ్యా. దేవుడు అన్నాడు, రూట్ అంతా నేను ఇవ్వను. రూట్ నేను నీకు ఇస్తే నీవు సొంత నిర్ణయాలు చేసే వ్యక్తి. ఎందుకంటే మంచి చెడు పలం తిన్న రోజునే యూ విల్ ట్రై టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. యూ వాంట్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. దేవుడు అంటాడు, అది నీకు ఇవ్వను, నేను నడిపిస్తా, నా ఆత్మ ద్వారంగా నేను నడిపిస్తా. ఈ సంవత్సరం అంతరంలోకి వచ్చిన మీరు, హ్యావ్ యూ ప్లాన్డ్, ప్రేడ్, ప్రిపేర్డ్ ఫర్ ద న్యూ ఇయర్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు క్రీస్తు మెస్సే అన్న మాటకి ట్రాన్స్లేషన్ చూస్తే రక్షకుడు, క్రీస్తు అన్న మాటకి ట్రాన్స్లేషన్ చూస్తే రక్షకుడు. క్రీస్తు నామం ఆల్రెడీ చెప్పబడి ఉంది, ఆయన వస్తాడని. చివరికి ఆయన వచ్చేటప్పటికి ఎవరో అంగీకరించలేదు, ఎందుకంటే వారు అనుకున్నట్టుగా రాలే. ఆయన వచ్చింది అంగీకరించలే. ఈరోజు చాలా మంది మన కూడా, నేను అనుకుంది రావాలి, నేను అనుకున్నట్టుగా రావాలి. ఆయన రక్షిస్తాడంట. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా ఆయన మనల్ని రక్షిస్తాడని తెలియజేస్తున్నాడండి. ఆయన మారని దేవుడు. హీ ఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన రక్షకుడు. యేసయ్య మన రక్షకుడు. అందుకని యేసు క్రీస్తు నామంలో అనేటప్పుడు రక్షకుడైన యేసు నామములో, రక్షణ ఉన్న దేవుని నామములో, దేవుని రక్షణ మనకి యేసు ద్వారా అనుగ్రహించబడింది. ఈరోజు మీరు నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నారు ఆయన ఇచ్చిన రక్షణ. ఎంతోమంది యేసు క్రీస్తుని దేవునిగా అంగీకరిస్తానికి, ఒప్పుకుంటానికి అవమానపడుతున్నారు. వాట్ ఆర్ యూ అషేమ్డ్ ఫర్? ద సేవియర్ హూ సేవ్డ్ యూ, యూర్ సేయింగ్ ఐమ్ అషేమ్డ్. ఈ మాట చెప్తా ఉంటే మనల్ని, నన్ను రక్షిస్తానికి నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఒక్కనైనా కూడా ఈ లోకంలో యేసు ప్రభు వచ్చి ఉండేవాడు. ఎందుకంటే ఆయన అంత ప్రేమించాడు. ఆయన ఈరోజు సిలువు పైన చూసినప్పుడు, ఈరోజు క్రైస్తవులను చెప్పమంటే, ఎక్కడ సిలువు మీద ఉంటారే బట్టలు లేక నాయనా ఏమంటారు చాలామంది. అందుకని యేసు ప్రభు ఫోటో లాగా ఎవరు లేరులే, కానీ ఆయన స్వరూపం గురించి కనీసం క్లూ అవ్వాలంటే నో వద్దులే ఎందుకు. ఈరోజు మనం ఏమైనామో ఆయన కృపను బట్టండి, ఆయన ప్రేమను బట్టండి. ఆ రక్షకుడు కానీ ఈ లోకంలోకి వచ్చిపోతే మన స్థితి ఏమై ఉండదు. నేను ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడో పాపానికి మరణించాల్సి ఉన్నాయా, రక్షకుడైనా నువ్వు మాత్రం వచ్చి ఉండకపోతే నేనేమై ఉంటానయ్యా. కృతజ్ఞత ఉందండి నిజంగా. ఐమ్ సారీ, ఐమ్ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు ప్రేయర్. దయచేసి స్థలంలోంచి, రక్షకుడైన దేవానికి వందనాలయ్యా. గొప్ప రాజువయ్యా నువ్వు. కోట్లాది దూతల మధ్య ఆరాధన చేయబడుతున్న దేవుడు అయ్యా నువ్వు. దారుణ వరుడువే, రత్న వరుడువే, 10,000 అతి సుందరుడు అయ్యా నువ్వు. అంత గొప్ప దేవుడివి నా కొరకు ఈ లోకంలో దీనంగా వచ్చావు. ఆ మహిళను విడిచిపెట్టావా? ఎందుకన్నా ఇంత ప్రేమ? ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది, ఏ మంచి లేదయ్యా. కానీ పరమను విడిచి వచ్చిన దేవానికి వందనాలు. నా కొరకు నా అవమానాలంతా మోసిన దేవా వందనాలు. నాకు రావాల్సిన శిక్ష అంతా మోసావు. నాకు రావాల్సిన కొరడ దెబ్బలు తిన్నావు. ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేదయ్యా. అలాంటిది ప్రాణం పోయే స్థితిలోనూ మరణించావయ్యా. ఎలా తట్టుకున్నావయ్యా? ఎంత ప్రేమ ఉంటే తట్టుకున్నావయ్యా. ఈరోజు చిన్న అవమానం, చిన్న దుఃఖం, చిన్న కష్టానికి సహించలేకపోతున్నావయ్యా. క్రైస్తవుడు పిలవడతాను కూడా అవమానం అనుకుంటున్నావయ్యా. ఆ సిలువు పైన, ఊరు బయట అందరూ ముందు నగ్నంగా వేలాడవయ్యా. నన్ను చూసావు కాబట్టి, నన్ను ప్రేమించావు కాబట్టి. ఎంత గొప్ప ప్రేమయ్యా నీది. ఈరోజు మేము కొంచెం ఎదుగుతాను ఏదో గొప్ప అనుకుంటున్నామయ్యా. ఏం లేదయ్యా మాది. నీ మహిమ ముందు మేము ఏ పాటి వారమయ్యా. తుమ్ము కూడా పనికిరాడవరమయ్యా. గర్వముండను వద్దయ్యా, తగ్గించుకుంటున్నామయ్యా. నిజమైన క్రీస్తు ఆరాధన మాకు దయచే ప్రభువా. స్తుతించడానికి వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. జస్ట్ గివ్ ఎ ప్రైజ్, గ్రాటిట్యూడ్. నన్ను కోరుకునే దేవా నీకు వందనం. కోరుకుని వెతకి రక్షించి నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావయ్యా.